Neuro, Pulmo and Center for Surgical Excellence, Sai Deepa Multi-Speciality Hospital, Chandanagar, Hyderabad. మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. మావో అగ్రనేతలు దేవ్జీ రాజిరెడ్డి లొంగిపోవడంతో మావో అగ్రనేతల నాయకత్వం కుప్పకూలింది. నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాతో పాటు చాలా మందిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్ అలియాస్ తిప్పిరి తిరుపతి సరెండర్ అయ్యారు. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మందితో కలిసి ఆయన తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దేవ్ రాజిరెడ్డి టార్గెట్గా ఇటీవల ఆపరేషన్ కగర్ 2 చేపట్టింది. ఈ క్రమంలోనే వారిద్దరు లొంగిపోయారు. ఇక దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ నగర్లోని కోరుట్ల పట్టణానికి చెందినవారు. అతను 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా ఉన్నత స్థానానికి ఎదిగి దక్షిణ భారత జోన్ ఆపరేటర్గా పనిచేశాడు. తిరుపతి పేరు జాతీయ దర్యాప్తు సంస్థలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది. పార్టీ లోపల అతన్ని సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్న అని పిలుస్తారు. ఇక అతను పార్టీ భూగర్భ సైనిక ప్రచురణ అయినటువంటి అవామీ జంగ్ను సవరించాడు. తిరుపతి సెంట్రల్ మిలిటరీ కమిషన్లో సీనియర్ సభ్యుడు. దంతెవాడలో ఏప్రిల్ 2010లో జరిగినటువంటి మావోయిస్టు దాడిలో 74 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ల హత్యకు తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. నంబాల కేశవరావు మరణం తర్వాత తిరుపతి సెప్టెంబర్ 2025లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక వరుసగా అగ్రనేతలు లొంగిపోవడంతో ఉత్తర తెలంగాణలో మావోయిస్టు ప్రభావం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దశాబ్దాల పాటు పార్టీని నడిపించినటువంటి నేతలే బయటకు వచ్చేయడంతో మిగిలిన క్యాడర్లో కూడా అయోమయం నెలకొన్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ కగర్ 2ను స్పీడప్ చేసి మిగిలినటువంటి కొంతమంది మావోయిస్టులందరినీ కూడా పూర్తిగా లొంగిపోయేటువంటి విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా కనపడుతుంది.